నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. నగరంలో పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తానని భాష్యం సంస్థల అధినేత రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపార సంస్థల సహకారంతో పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తానని తెలిపారు. మృన్నాన గార్డెన్స్ సత్య ఇన్వెస్టిగేటివ్ సెక్యూరిటీ సర్వీసెస్ కార్యాలయంలో ఆదివారం వికాస్ డైరెక్టర్ శంకర్రావు అధ్యక్షతన రామకృష్ణను సత్కరించారు. ఎంపీ రామకృష్ణ ప్రసంగాన్ని కొనసాగిస్తూ మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలిపారు. మాజీ మంత్రి డాక్టర్ మాకినేని పెద్దరత్తయ్య మాట్లాడుతూ అధికారులు, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సమన్వయంగా పనిచేస్తేనే సమాజం మెరుగుపడుతుందని తెలిపారు. వాళ్ళిద్దరు పక్కన నన్ను కూర్చోబెడుతున్నారు అంటే వాళ్ళకంటే కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వాళ్ళిద్దరికే ఉంది గుంటూరుకి. మరి అటు దూరం పక్కన నేను ఉంటున్నా కాబట్టి మరి థర్డ్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ఏం చేస్తాడు. రామ్మోహన్ ఉన్నారు, రామ్మోహన్ కూడా ప్రమాణం చేస్తాడు అదన్నా. కానీ గుంటూరు ఆ వాల్యూ ఉంది. గుంటూరు వాల్యూని, గుంటూరు అంటే ఒక పెద్ద పదవాగా వినిపించే స్థాయికి నేను కూడా తీసుకెళ్తానని చెప్పి మీ అందరి తరఫున. విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదనందిపాడు విద్యాసంస్థల చైర్మన్ కాళహస్తి సత్యనారాయణ మాట్లాడుతూ రామకృష్ణ సేవలను టీడీపీ గుర్తించిందన్నారు. భాష్యం విద్యాసంస్థల ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు రామకృష్ణ సేవలందించారని కొనియాడారు. టీడీపీ పార్టీకి చాలా అన్నదండగా ఉండి బ్యాక్డ్రాప్ ఉండి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ పార్టీకి కానీ వారికి కార్యకర్తలకు జైల్లో వెళ్ళాలనుకోవడం కానీ పార్టీకి కానీ ఎంతో ఉండి వారి చంద్రబాబు నాయుడు గారి యొక్క మనసులో ఉండటం వాళ్ళు చివరిదాకా అక్కడ పెట్టేసి మొన్న 24లో రావాల్సింది రాజధాని ఎంపీ లోక్సభ సీటు అక్కడ జగన్మోహన్ గారు ఉండటం వారికి పెట్టి ఓదార్చేటప్పుడు తెలుస్తుంది కూడా రాజ్యసభ ఇస్తామని చెప్పారు, ఇచ్చారు కదా, మాటలు పెట్టుకున్నారు. హైకోర్టు న్యాయవాది శామ్యూల్ మాట్లాడుతూ రామకృష్ణకు ఎంపీ టికెట్ రావడం ఉపాధ్యాయ లోకానికి గుర్తింపుగా భావించాలన్నారు. సమావేశంలో శ్రీశైలం బోర్డు డైరెక్టర్ బోడేపూడి వెంకట సుబ్బారావు, ఎన్టీఆర్ స్టేడియం కార్యదర్శి వజ్జా రామకృష్ణ, విశ్రాంత లెక్చరర్ రాయుడు తదితరులు ప్రసంగించారు. ఎక్కడ ఎవరు కూర్చున్నారో గర్వం లేకుండా అందరికీ సానుకూలంగా స్పందిస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యాసంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. శంకర్ విలాస్ బ్రిడ్జి లేకపోవడం, వర్షాకాలం ఆరంభమవడంతో నగరవాసులు ట్రాఫిక్ కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనకు గురవుతున్నారు. నగర సుందరీకరణ పేరుతో కూటమి ప్రభుత్వం 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం చేపట్టింది. అయితే ఒక పక్క బ్రిడ్జి పనులు జరుగుతూ ఉండగా అరండల్పేటలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. దీంతో అరండల్పేట, బ్రాడేపేట వాసులు విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వర్షాకాలం ఆరంభం కావడం, శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో నగరవాసులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. విద్యా సంస్థలు ప్రారంభమవడంతో ట్రాఫిక్ రద్దీ అమాంతంగా పెరిగిపోయింది. త్వరగా శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పూర్తి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఒకవైపు బ్రిడ్జి పనులు కొనసాగుతున్న నేపథ్యంలోనే అరండాలపేట 1వ రోడ్డు ఇప్పుడే సిమెంట్ రోడ్డు వేసి దాదాపు 20 రోజుల నుండి అటు జనం నడవకుండా ఆపేశారు. ఇంకోవైపు జనాలందరినీ గురవై కాలేజీ మీద కూడా బ్రాడీపేట వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బ్రాడీపేటలో వచ్చే రోడ్డు పాతకాలం రోడ్డు అవటం వల్ల, దాంతోపాటు విపరీతమైన గుంటలు ఉండటం వల్ల తీవ్రమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి.
రేపు వర్షాకాలం వస్తే తీవ్రమైన గుంటల్లో నీళ్లు నిలబడిపోయి కనీసం మనుషులు నడవడానికి కూడా వీళ్ళని పరిస్థితి రాబోతూ ఉంది. అందుకని తక్షణమే ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఆర్ఓబి ప్రభుత్వం చెప్తున్నారు, రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ పెడతాము, రైల్వే బ్రిడ్జ్ కడతామని చెప్తా ఉన్నారు. రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ కట్టడం, చాలామందికి రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ కాకుండా ఫ్లైఓవర్ కట్టమని అడిగారు. అయినా ప్రభుత్వం మాడవనకుండా తమ మొండి వైఖరితో ఆర్ఓబి కడతా ఉన్నారు. కనీసం ఆర్యూబీ కట్టండి, లోపు అది తొందరగా అయిపోతుంది, 2-3 నెలలు అయిపోతుంది కాబట్టి ఆర్యూబీ కడితే కనీసం అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండదు. దాన్ని కూడా ప్రభుత్వం చేస్తూ ఉంటుంది, కానీ ఇంతవరకు ఆచరణ చేయట్లేదు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఉయ్ వైశ్య వరుణ్, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటీనియల్, రెయిన్బో బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో కేశవ డెర్మాకేర్ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోటరీ జిల్లా నాయకులు యలమంచిలి వేణుగోపాల్, డాక్టర్ రాహుల్ కృష్ణ, ప్రెసిడెంట్ డాక్టర్ వీరా ఆతుకూరి, నవీన్ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు. ఒకరు రక్తదానం చేయడం వలన 3 ప్రాణాలు కాపాడవచ్చున్నారు. రక్తదానం చేయడం వలన నీరసం వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే అన్నారు. అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరూ రక్తం డొనేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జయంత్, చైతన్య, సంతోష్, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం. అందరూ కూడా రక్తాన్ని అందజేస్తూ 3 ప్రాణాలని ఒక్కసారి మనం డొనేట్ చేస్తే 3 ప్రాణాలని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు వరుణ బిజినెస్ గ్రూప్ అలాగే రెయిన్బో బ్లడ్ బ్యాంక్ సారథ్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటీనియల్ కూడా సహకరిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఎంతోమంది విద్యార్థులు అలాగే వరుణ బిజినెస్ గ్రూప్ వాళ్ళు, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటీనియల్ సభ్యులు అందరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకొచ్చి ఉన్నారు. ఏఐ యుగంలో ఉన్నాం, అయినప్పటికీ కూడా ఎలాంటి ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి ఫ్యాక్టరీస్ కానీ బ్లడ్ తయారు చేసేదానికి ఎక్కడ కూడా లేదు. సో ఒక మంచి సహృదయంతో మనం రక్తదానం చేస్తేనే ఎంతోమంది పేషెంట్స్, తలసీమియా కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, అలాగే గర్భిణీ స్త్రీలు కానివ్వండి, చాలామంది ప్రతిరోజు బ్లడ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో వారికి మన సహాయం చేయాలి అంటే వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చినా కూడా వారికి అది ప్రధానం కాదు. వాళ్ళకి అవసరమైనటువంటి బ్లడ్ గ్రూప్ని వాళ్ళకి అందించగలిగితే కనుక మనం వారి నిండు జీవితాన్ని మనం తిరిగి ఇవ్వగలుగుతాం. ఎముకలు, కీళ్ల వ్యాధులపై ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ సీతారాం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శరీరంలో కండరాలు బలిష్టంగా ఉన్నప్పుడే ఎముకలు, కీళ్లు, వెన్నెముక పటుత్వంగా దృఢంగా ఉంటాయన్నారు. కేవలం కాల్షియం, పండ్లు, ఫలాలు అదనంగా తీసుకున్నంత మాత్రాన అది సమతుల ఆహారం కాదన్నారు. క్రమం తప్పకుండా శాస్త్రీయ పద్ధతిలో వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా అనేక ఎముకలు, కీళ్లు, వెన్నెముకల సమస్యలను నిరోధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి సేవాకుమార్, ధనుంజయ రెడ్డి, డాక్టర్ చల్లా చైతన్య, పి నిర్మలారాణి, డాక్టర్ ఎడ్ల చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఇంకో పెద్ద మూడ పిచ్చి అభిప్రాయం ఏంటి, మేము రోజు ఫ్రూట్స్ తింటాం. సో ఏంటంటే ఫ్రూట్స్ తింటే నువ్వు తినాల్సింది అసలేంటి? ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కూడా తిన్నాం. 3 సమతుల్యం ఉంటేనే అది ఆహారం. ఫ్రూట్స్ తిన్నాం, దాంట్లో ఏముంది? షుగర్ ఉంది ప్రధానంగా. ఫ్రక్టోస్ అనేది దాంట్లో గ్లూకోజ్ లాగా కాకపోవచ్చు, ఫ్రక్టోస్ లోపలికి వెళ్ళాక అది ఉపయోగపడేది గ్లూకోజ్గా రూపాంతరం చెందే కానీ ఫ్రక్టోజ్గా కాకపోవచ్చు. బట్ ఇక స్టిల్ ఏంటి? గ్లూకోజ్. ఫ్రూట్స్ తిన్నాం, దాంట్లో మిగిలినవి ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, రైట్? మొత్తం విందు భోజనంకి వెళ్ళాక అన్నీ ఉన్నాయి కానీ అక్కడ కలుపుకోవడానికి అన్నం లేదు. ఏంటో తినేది? సో తినాల్సింది ప్రోటీన్. మజిల్ బిల్డింగ్కి మీ స్ట్రెంత్ అవ్వడానికి మీకు కావాల్సింది ప్రోటీన్. ప్రోటీన్ తినకుండా విటమిన్ తిన్నారు, ఏం చేసుకుంటారు? రాష్ట్రంలోని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్ పేమెంట్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. గుంటూరులో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నాగరాజు, ఏఐటీయూసీ నాయకులు రావుల అంజిబాబు పాల్గొని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సమగ్రంగా మాట్లాడారు. 27,000 మంది అవుట్సోర్సింగ్ విధానంలో మేము పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని మేము కోరేది కేవలం అవుట్సోర్సింగ్ సిస్టంతో ఈరోజు కార్మికుల యొక్క జీవితాన్ని, శ్రమను దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది.
ఈ యొక్క అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుని కూడా సంస్థలో విలీనం చేసుకొని రెగ్యులర్ చేయాలి. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ఈరోజు మేము జాయింట్ యాక్షన్ కమిటీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల జిల్లా సదస్సు ఈరోజు మల్లయ్యలింగం భవన్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. వాళ్ళకి సంబంధించిన సమస్యలపై సమరశీల పోరాటాలకి సిద్ధం చేయటానికి యూనియన్ నాయకత్వంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ముందుకెళ్ళటానికి ఐక్య ఉద్యమాల ద్వారా తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి మిగతా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ జిల్లా సదస్సుని నిర్వహించుకోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ కార్మికులకు సంబంధించి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అమలు చేయటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవి. మెదడు నరాల సంబంధిత వ్యాధులపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సమతా ముక్కమళ్ళ మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ స్ట్రోకులు ఎక్కువగా అధిక రక్తపోటు వల్లనే రావడం జరుగుతున్నాయని తెలిపారు. రక్తంలో గడ్డలు కట్టడం వలన గుండె బలంగా కొట్టుకోవడం ద్వారా స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. వయసు మీరిన వారు మానసిక ఒత్తిడి తగ్గించుకుని తరచూ బీపీ చెక్ చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, ఏవి సాయిరాం, చలమారెడ్డి, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంతమంది కొత్తగా మనం బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేస్తాము, కంట్రోల్లో ఉందో లేదో వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేయాలంటే నేను ఇచ్చే సజెషన్ అందరికీ, మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ ఆర్ఎంపీ దగ్గరకు వెళ్ళండి. మార్నింగ్ ఈవినింగ్ బీపీ చూపించుకొని ఒక పేపర్లో రాసుకోండి. ఇవాళ పలానా డేట్ వేసుకొని పలానా టైంకి నా బీపీ ఎంత ఉంది, మార్నింగ్ ఎంత, సాయంత్రం ఎంత, అలా కనీసం 3-4 రోజులు చూసుకున్నాక మీకే తెలుస్తుంది మీ బీపీ కంట్రోల్లోకి వచ్చిందా లేదా. కంట్రోల్లోకి రాలేదంటే ఇమీడియట్గా మీరు వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇవి సార్ నా రీడింగ్స్, మరి ట్యాబ్లెట్ మీద కంట్రోల్ అవుతుందా లేకపోతే ఇంకేమన్నా చెయ్యాలా నేను అని మీరు అదనంగా అడగాల్సి ఉంటుంది. మేము ఎంత చెప్పినా మీరు ఫాలో అప్ లేనిదే మేము కూడా ఏమీ చేయలేగా, ఎందుకంటే ఇంటికి వెళ్ళాక మీరు ఎలా ఉన్నారో మాకు తెలియదు. కాబట్టి అందరికీ బీపీ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సజెషన్, బీపీ చూసుకోండి, బుక్లో రాసుకొని మీరు వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించండి. ఓకే, అప్పుడు మనం బ్రెయిన్లో బ్లీడింగ్ లాంటివి అలాంటివి మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే బీపీ ఎక్కువైపోతే గుండె సైజు కూడా పెరిగిపోతుంది, దానివల్ల మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే పరిమితం చేసినా ఆ పార్టీ నేతల ప్రవర్తనలో మార్పు రాలేదని, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తే సహించేది లేదని, వారి ఆగడాలను అడ్డుకుంటామని ఆయన చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయంలో సర్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే కని విని ఎరుగని రీతిలో అభివృద్ది పనులు చేపట్టామన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేసి చూపిస్తున్నామన్నారు. వైసీపీ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ఎన్నికల సంఘం సర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాలు మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను, ముఖ్యంగా సూపర్ 6ని సూపర్ హిట్ చేశామని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి ధైర్యం మాకుంది. ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మీరు ఎక్కడా కూడా జవదాటి ప్రయత్నిస్తే మాత్రం తోకలు కట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలా, ప్రజాహితం కోసం మాట్లాడండి, ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాల గురించి మమ్మల్ని నిలదీయండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి చౌకబారు కార్యక్రమాలు పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదు. ప్రజాహితం కోసం మాట్లాడండి, ప్రజలకు ఉపయోగించేటువంటి అంశాల మీద గొంతెత్తండి. ధైర్యం ఉంటే ఒక్కసారి శాసనసభలో వచ్చి ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద మీరు నిర్మోహమాటంగా
చర్చించండి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలి. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.